శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఉద్యోగరీత్యా స్వల్పమైనటువంటి అలజడి కలిగినటువంటి వాతావరణము, ఇన్ టైంలో గుర్తింపు రాలేదు, ప్రమోషను లేదా ఇతర క్రెడిట్స్ రాలేదు అన్న అసంతృప్తి ఆవహించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో చేస్తున్న పని చాలా చక్కగా చేస్తున్నాను, అందరికన్నా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, అయినప్పటికీ గుర్తింపు రావట్లేదు అన్న అభిప్రాయానికి మీరు గురవుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరీ వర్గంతో మాట పట్టింపులకు మాత్రం వెళ్ళవద్దు. కొన్ని ముఖ్యమైనటువంటి ఆస్తి కార్యక్రమాలు, వ్యవహారాలు, పంపిణీ అనుకోండి, లేకపోతే తదనంతరం రాసేవనుకోండి, ఏదైనా కానీ ఇక్కడ లీగల్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకొని అంతా కరెక్ట్గా ఉందో లేదో 1-4 సార్లు చెక్ చేసుకోండి. దీని వలన తప్పులు జరగకుండా, నష్టపోకుండా మీరు రెక్టిఫై చేసుకున్న వాళ్ళు అవుతారు. అందరూ మనవాళ్ళే అయినప్పటికీ మనకున్నంత తెలివి ఉన్నవాళ్ళు మాత్రం కాదు. ఇది గ్రహిస్తే చాలు. దీని ప్రకారంగా మీరు ఇతర విషయాల గురించి నిర్ణయం చేయండి. గతంలో ఒక మనిషి దగ్గర తీసుకున్నటువంటి ఒక హామీని నెరవేర్చమని అడిగే ప్రయత్నాలు చేస్తారు. అవి అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: మంగళవారం రోజున, శుక్రవారం రోజున అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సంతానం ఉన్నవారికి సంతాన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళ వలన మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అంటే వాళ్ళకు ఉద్యోగం రాలేదు, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయి. వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, మీకు కూడా సంతోషం అనేది కలుగుతుంది. ప్రతి మంగళవారం రోజున, శుక్రవారం రోజున అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం వలన ఇవి మీకు వచ్చేటువంటి ఫలితాలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. సహాయం వస్తుందనుకున్న సమయానికి రాక ఒక 10 నిమిషాలు, ఒక అరపూట ఆలస్యం అవుతుంది, అంత మాత్రమే. ఇందుకు మీరు సిద్ధంగా ఉంటే అంత మాత్రం చాలు, మిగతా పనులన్నీ కూడా జరుగుతాయి. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మివేయటానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5.